ఏం పేరు నీ పేరు? నా పేరు సత్యం అండి. సత్యం అన్న. ఏం సంగతి? ఏ ఊరే? సింగంపల్లి, ఆమనగల్ మండల్, సింగంపల్లి విలేజ్. సభకు వచ్చినావా? సభకు వచ్చిన. ఏం చెప్పిండు వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్? వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చెప్పిండు? రైతుల కోసం చాలా గొప్పగా మాట్లాడిండు. రైతులకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడిండు. నిజంగా అన్యాయం జరుగుతున్న రైతు. నేను ఒక రైతుని, నాకు ఇప్పటి వరకు ఇంకా రైతు బంధు వల్లేదు. నాకు ఒక రుణమాఫీ 1,70,000 ఉంది, అది ఇట్లా మాఫీ కాదు. అరే 100% చేసామని చెప్పి మీరు నల్లమల్ల పులే చెప్తుంది కదా? లేదండి, నాది ఇది నా పాస్బుక్ చూపిస్తా, నా బ్యాంక్ అకౌంట్ చూపిస్తా. నాకు రైతు బంధు 3 ఎకరాలన్నర ఉంది నాకు ల్యాండ్. ఇంతవరకు నాకు రైతు బంధు పడలేదు. ఇంకొకటి రుణమాఫీ 1,70,000 ఉంది, ఇది ఆమన్గల్ బ్యాంక్ లో. ఇంతవరకు నాకు రుణమాఫీ గిట్లా కాలేదండి. కాలేదా? మరి ఎట్లా మరి అడుగుతలేవా? అడుగుతున్నాం. మేము అడిగితే ఏం జరుగుతుంది? ఎక్కడ రైతులు అడిగితే ఏం జరుగుతుంది? కసిరెడ్డి నారాయణ రెడ్డి బాగా అందుబాటులో ఉంటాడు అందరికి. ఇంకేమండి, ఎందుకంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరంటే చెప్పడానికి ఇట్లా మాకు సడన్ గా నోటికి వస్తలేదు ఎవరు అండి. అంటే అట్లా ఉంది ప్రభుత్వం ఇప్పుడు. అంతేనా? మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటాడంట కసిరెడ్డి అంటేనే. అసలు ఒక రైతులు ఒక అంటే ఏమంటారు, మధ్యతరగతి పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బంది పడుతారండి. అంతే, చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు రైతు బంధే లేదు. రైతు బంధు లేదు, ఇస్తలేడు. మంచి ఎకరకు 12,000 ఇస్తాడు, 15,000 ఇస్తాడు, 12,000 కూడా ఇస్తలేడు. దానికి 3 ఎకరాలు ఉంటే కూడా 2 ఎకరాలకే వచ్చింది. సొంతం మా ఇంట్లో మా భార్యకు పావుదాకు 2 ఎకరాలు ఉంది, నాకు 3 ఎకరాలు ఉంది. నా భార్యకు 4,000 వేసిండు. చూపిస్తా మెసేజ్ చూడండి. ఎన్ని ఎకరాలకు ఎంత వేసిండు? పావుదాకు 2 ఎకరాలు ఉంది. ఎంత వేసిండు? ఇప్పుడు చూపిస్తా. నాకు 150 యూనిట్లు కాలుతుంది, కరెంట్ బిల్ వస్తుంది. నీకు? నాకు 150 యూనిట్లే కాలుతుంది. నేను ఎన్నిసార్లు తిన్నా అయితే లేదు. అది ఇది మా అయ్యేది, ఇది మీ అయ్యేది, మా అయ్యేది. ఇగో ఏమన్నారు రైతు సోదరి మనులకు నమస్కారం. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం మన ప్రజాప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి 12 రూపాయలు పెంచింది. ఎన్ని వేసిండు? 11,250 రూపాయలు మీ బ్యాంక్ ఖాతా నెంబర్ SBI లో. ఎన్ని ఎకరాలకు? అదే చెప్తున్నాం. ఎన్ని ఎకరాలకు కావచ్చు అది? 1 ఎకరా 2 ఎకరాలు? అది ఎకరన్నరకు. అది 2 ఎకరాల 3 ఎకరాలు ఉంది. అంత అంతే, అంత కోస్తుండ అల్ల కూడా తీసుకున్నా. ఇంకోటి చూపిస్తాం మెసేజ్. 12,000 పడ్డాయి. మా తమ్మునికి 2 ఎకరాల 22 గుంటలు ఉంది. 22 గుంటలకు 12,000, 11,500 పడ్డాయి. మెసేజ్ వచ్చింది. నాకు 8 గుంట కాలువల పోయింది, 8 గుంటలు మిగిలి ఉంటది. కేసీఆర్ గవర్నమెంట్ లో నాకు ఫస్ట్ గుంటల నుంచి స్టార్ట్ అయ్యి అరెకరం ఉన్న వాళ్ళకు, ఎకరం ఉన్న వాళ్ళకు, ఎకరన్నర నుంచి 2 ఎకరాలు, 2.5, 3 ఎకరాలకు ఈ లోపు ఇట్లా పడేది 1 by 1. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎకరన్నర కుంటలకు కాకుండా 3 ఎకరాల వల్ల కొంతమంది పడుతున్నది, కొంతమందికి అసలు పడకుండా పోతుంది. ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది? 6 గ్యారంటీలు ఎందుకు ఇచ్చింది? అసలు జనాలని మభ్యపరిచి ఓట్లు వేయించుకొని ఇట్లా గెలిచి మోసం చేయడం తప్ప ఏమీ లేదు. ఈ గవర్నమెంట్ ఎన్నడుకున్నా మళ్ళీ చరిత్రలో ఒక 10 సంవత్సరాలు వెనుకబడి 20 సంవత్సరాలు అయినా రాదు. మళ్ళీ కేసీఆర్ రావాల్సిందే. ఆ గవర్నమెంట్ వచ్చిన పథకాలు లేని పథకాలు చేసి మళ్ళీ వచ్చి గవర్నమెంట్ మళ్ళీ లేనివి కూడా తీసుకొచ్చి మళ్ళీ పెడతారని కూడా కోరుకుంటున్నాం. మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ప్రతి ఒక్కటి, రైతు బంధు, రైతు బీమా లేనివి తీసుకొచ్చి ఇలా రైతులకు చేసి మేలు చేసినటువంటి కేసీఆర్ ని మర్చిపోరు. రైతులు ఎన్నడుకున్నా గానీ ఆయన దేవుళ్ళగానే కూర్చుకుంటారని కూడా కోరుకుంటున్నాం. నేను నాకు అంత రైతు బంధు లేదు. నెల రోజులు తిప్పు బ్యాంక్ తిప్పుకున్నాడు. రైతు బంధు రైతు బంధు పడాలని రూల్ ఉందా? రూల్స్ అంటే చేసి పెట్టింది మరి. హామీలు ఎందుకు ఇచ్చిండు? మా హక్కు 15,000 ఇస్తామని చెప్పిండ్రు, దాన్ని 12,000కి తీసుకొచ్చిండ్రు. ఎకరాలు తక్కువ చేస్తున్నాడు, ఎకరాలు తక్కువ చేస్తున్నాడు. మరి అడగరా? పులికంటి కొమ్మల నా పేరు, మాడుగుల మండలం, బ్రాహ్మణపల్లి గ్రామం. మేము 4 అన్నదమ్ములు, మాకు 5 ఎకరాల పొలం, 4 అన్నదమ్ముల అయితే మాకు పొలం లేనందుకు రైతు కవుల
కౌలు రైతులకు కూడా కౌలు ఇస్తున్నందుకు నేను 10 ఎకరాల పొలం బట్టి కౌలు చేసిన సార్. 2 సంవత్సరాలు కాలు ఇరిగి ఇంట్లో వాడి నా పిల్లల చదువు బంద్ చేసుకొని నల్లరం కష్టపడితే టైంకు మాకు వర్షాలు పడక సహకరించక 1,20,000 అప్పాయిన నేను ఆ పొలం బట్టి ఆయన కౌలు రైతులకు కౌలు ఇస్తున్నందుకు. మాకు అట్లా కౌలు లేదు, ఇట్లా పొలం మీద లాస్ అయ్యి 1,20,000 అప్పాయి ఈ రోజు ఏడ్చుకుంటే ఉండే రోజులు ఉన్నాయి. ఆ 4 ఎకరాల కన్నా మా అమ్మ పెరుగు ఉన్నదానికన్నా ఎకరం 10,000 కేసీఆర్ ఇచ్చే దేవుడు అనుకుంటే ఈయన 15,000 ఇస్తా అని చెప్పి మళ్ళీ మధ్యలో 12,000 ఇస్తా 12,000 ఇస్తా అని చెప్పి మళ్ళీ మాకు 2,50,000 ఉంటే మీది పైసలు కట్టమంటే 80,000 రూపాయలు మిత్తి కట్టి వచ్చినాము. మమ్మల్ని ఎవరు రానిస్తారు సార్ ఆడికి? ఊళ్ళో కసిరెడ్డి సార్ వస్తేనే మమ్మల్ని ఎవరు రానియారు దగ్గరికి, ఎవరు అడుగుతారు అని. మన్న వస్తే కూడా పోతే పోతే ఆరకపల్లి అవన్నీ అని వచ్చి జెండా వేసుకుని మమ్మల్ని నూకేసిర్రు. ఇక ఏం చేయాలి సార్ మేము? మాకు రైతు బంధు లేవు, 12,000 ఇస్తాను అవి లేవు, 15,000 అని అవి లేవు, మాకు రైతు కవులు లేవు, ఆడోళ్ళకి 2,500 ఇస్తాను అవి లేవు, ఏవి లేకు మమ్మల్ని నిలువున ముంచి ఆగం పట్టించి అంతా మమ్మల్ని నాశనం చేసి కూర్చున్నాం సార్. రేవంత్ రెడ్డి ఎంత తొందర దిగి అంత తొందర కేసీఆర్ వస్తే మా అందరికి జీవితాలు వచ్చిందని అనుకోవచ్చు. రైతు ప్రభుత్వంలో ఎప్పటికున్నా రైతుకు మేలు చేసే విధానం ఉండాలి. మిర్చి రైతులు ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నారు. ఆ రోజుల్లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రిని ఖమ్మం మార్కెట్ కు పంపించి 17,000 మద్దతు ధరతో ప్రకటించడంతో 15,000 మధ్యవర్తులు కొనడం జరిగింది. ఈ రోజు మిర్చి హవిగోసంగా మారిపోయి 8,000కు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని అయితే మేము ఎన్నడూ జీవితంలో మర్చిపోలేము. అసలు ఈ గవర్నమెంట్ ప్రజాపాలన మంచిగా జనాలు చాలా అద్భుతంగా బతుకుతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఒక్క రమను వచ్చి ఒక్క మీటింగ్ పెట్టమను. రేవంత్ రెడ్డి దమ్ము ఉంటే ఒక్క మీటింగ్ వచ్చి పెట్టమను. ఒక్క మీటింగ్ పెట్టి సక్సెస్ కొని పోయి ఆయన రేవంత్ రెడ్డి ఆ సీఎం సీట్ లో కూర్చోమను. చేత కాకపోతే గద్దె దిగి ఇంటికి పోమాను. ఎవరిని? రేవంత్ రెడ్డిని. ఎందుకు చెప్పినావు మాయ మాటలు? ఇట్లా ఓండిరా మీకు ఎమ్మడే 2 లక్షల రూపాయలు రుణమాఫీ తీసేస్తా అని చెప్పిండు. కేసీఆర్ లక్షిస్తుండు కదా, నేను 2 లక్షలు ఇస్తా ఎమ్మడే ఓండి. రైతులకు లేడీస్ కు సూట్ ఇస్తా, 2,500 ఇస్తా, అత్తకిస్తా, కోడలికిస్తా, కళ్యాణ లక్ష్మి తులం బంగారు ఇస్తా. 12 చెప్పే వరకే ఈ పంచగట్టుకున్న రైతులను దబ్బక్కున మోస పోయి సపోర్ట్లు కొట్టి అక్కడ జై కేసీఆర్ ను పక్కకు దొబ్బి ఆయన బొందల పెట్టినాము. ఈయనను గడ్డ ఎక్కించినాం. ఎట్లున్నాడు? మమ్మల్ని బొందల పెడుతున్నాడు. రోజు బందే అబ్బా, బొంద లేని రోజు లేదు. ఒక్కడొక్కడు అటు ఇటు సరే ఆయన ఊరు కంటే కొండారెడ్డిపల్లికి చేసుకున్నా అత్తగారు ఊరు ఆ మాత్రం అది ఇప్పుడు రైతుకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక వ్యవసాయం చేసుకునే రైతుకు పత్తి టైం మీద కేసీఆర్ 5,000 వేసేది ఎకరాకు. ఈడు ఆడు అనిలే. నువ్వు సన్నకారు రైతు అంటావు, చిన్నకారు రైతు అంటావు, వానికి అద్దె ఎకరం వేస్తావు, 30 గుంటలు వేస్తున్నావు. నా ఇంట్లోనే నా భార్యకు 2 ఎకరాలు ఉంటే 30 గుంటలకు వేసిండు. మళ్ళీ ఎకరా దొక్కేసిండు. ఎకరా నన్ను బోర్లు వేసిండుగా. నాకు 3 ఎకరాలు ఉంది, 3 ఎకరాల చిల్లర. నన్ను ఎక్కడో మొడలనే కలిపాడు. మా ఇంట్లో మాపి ఇయ్యలేదు, లోను లేదు, మాపి లేదు. ఏం లేదు. అట్లా రైతులు కేసీఆర్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరికి ఇచ్చినాం సార్. కేసీఆర్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరికి ఇచ్చినాము. మీరు మాకెందుకు ఇయ్యారు? ప్రతి ఒక్కరికి పాల రైతులకు పాడి ప్రదేశాలకు ఒక్క బిల్లు వస్తలేదు. అవునా? మీ ఊర్లో గ్రామ సభ అయిందా? అయింది. ఇల్లు పెట్టుకున్నావా? పేర్లు చదివిండు అంతే. ఇవన్నీ సమస్యలు చెప్పినావు. ఏమన్నాడు? ఏ దాని కోరి 0 బిల్ అయితే అంటాడు, బ్యాంక్ కోరి రుణమాఫీ అయింది అంటాడు. ఏడిపోయినా ఏం లేదు. అంత సున్నా. ఆన్సర్ లేదు. అంత సున్నా. మేము ఒక్కటే దెబ్బకు